శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ బలిస్తాన్ అని మీరు ఏదైతే చెప్తున్నారో అది గిల్గిట్ బల్టిస్తాన్. అది కాశ్మీర్కి ఇటుపక్క మన కాశ్మీర్ అయితే అది అటుపక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటున్నది. వాళ్ళందరూ కాశ్మీరీస్, నార్మల్ పాకిస్తానీ ముస్లిమ్స్ కాదు, వాళ్ళు కాశ్మీరీస్కి జనరల్ ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది ఏమైతే అనుకుంటున్నారా ఇది మన పాకిస్తాన్లో కలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్న వాళ్ళకి నిజానికి అవతల ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ కరెక్ట్గా తెలిస్తే వీళ్ళు అసలు జీవితంలో అలా అనుకోరు. అండ్ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేనే లేదు. అందరూ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అసలు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా మనం ఇండియాలో కలిస్తే బాగుంటుంది కదా, ఇండియాలో కలిస్తే బాగుంటుంది కదా, ఇలాంటిది కావాలి మనకి, ఏంటి మన మీద ఇలా బలవంతపు అట్టే పెట్టుకొని మనల్ని ఇది చేయడం అంటే ఇష్టం లేని కాపురం. అలా వాళ్ళకి చాలా కచ్చిగా ఉంది. ఏంటంటే మేము వేరు, మీరు వేరు, మమ్మల్ని నువ్వు ఎట్లా రాజ్ చేస్తావు మా మీద అని వాళ్ళ గిల్గిట్ బల్టిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద తిరుగుబాటు. ఇది ఇంకా పెద్ద దశలో లేదమ్మా, ఇది కొంచెం మొగ్గ దశలోనే ఉంది, పెరుగుతోంది మెల్లమెల్లగా. ఇది పెద్ద దశలో ఎక్కడ ఉందంటే బెలూచిస్తాన్లో ఉంది, అది కూడా చెప్తాను మీకు. బట్ ఈ దశలో ఉంది, వాళ్ళు ఫ్లేర్ అప్ అవుతున్నారు మెల్లమెల్లగా. ఇది బంగ్లాదేశ్లో కూడా నడిచింది. బంగ్లాదేశ్ని కూడా బలవంతంగా అట్టే పెట్టుకొని కాపురం చేద్దామని చెప్పి ట్రై చేసి అక్కడ ఉర్దూ అఫిషియల్ లాంగ్వేజ్ అవ్వాలి, మీరు బంగ్లా మాట్లాడకూడదు అని చెప్తూ వాళ్ళని శాసించే స్టేజ్కి వెళ్తే వాళ్ళందరూ ఇవ్వబడరా అని చెప్పి తోసేసి సపరేట్ దేశం అయిపోయింది. అలాగే ఈ గిల్గిట్ బల్టిస్తాన్ కావచ్చు, ఈ దాని పేరేంటి సింధు దేశ్ డిమాండ్ కూడా గట్టిగా ఉంది అక్కడ. అంటే మన రాజస్థాన్ గుజరాత్ రన్ ఆఫ్ కచ్చి దాటంగానే గుజరాత్ బోర్డర్ మనకెట్లా ఉందో, మన గుజరాత్ బోర్డర్ దాటగానే అవతల పక్క ఇంకో గుజరాత్ ఉంటుంది. ఈ గుజరాత్కి ఆ గుజరాత్కి మధ్యలో బోల్డ్ అంత వైట్ శాండ్స్ ఉంటాయి అనమాట. దాన్ని రన్ ఆఫ్ కచ్ అంటారు. అది కూడా ఒక అద్భుతం, మీరు చూసి తీరాల్సిన, జీవితంలో చూసి తీరాల్సిన విషయం అది. అక్కడ మీకు బార్డర్ కూడా ఉండదు, ఫెన్సింగ్ కూడా అవసరం లేదు, దూర్ తక్క అలా తెల్లటి మీకు ఎలా ఉంటుందంటే మంచు ఎడారిలో ఉన్నట్టు ఉంటుంది అది ఫీలింగ్. సో అవతల పక్క ఉన్న గుజరాత్ అది వాళ్ళు ఆ సింధ్ ఏరియా అంటారు దాన్ని. అక్కడ కూడా మనలాగా ఒక హైదరాబాద్ ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ కొడితే హైదరాబాద్ అని కొడితే ఒకటి మందే, ఇంకోటి సింధ్, పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్లో ఉంది. నిజానికి వాళ్ళు కూడా సపరేట్ దేశం కావాలనుకుంటారు. దానికి కారణం ఏంటంటే అక్బర్ కాలంలో ఆయన ఏం చేశారంటే హిందూ ముస్లింలు సఖ్యతగా ఉండాలి, కొట్టుకోకూడదని చెప్పి సూఫిజం అని దాన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. అదేంటంటే ఇరు రకాల మతాలని కొంచెం దగ్గరగా వాళ్ళ సాంప్రదాయాల్ని ఒక కన్విన్సింగ్గా చేసి ఒక విన్నింగ్ సిచ్యువేషన్లో పెట్టిన మతం అనమాట. దానికి ఇంకేదో దీని ఇలా ఏదో పెట్టారు, ఆ మతం పేరు గుర్తు రావట్లేదు నాకు, అది ఆ మతం అనమాట. సో ఆ అటు సైడ్ ఎక్కువగా వీళ్ళు ఉన్నారు. అది ఒక ఇది తెగైతే గిల్గిట్ బల్టిస్తాన్లో ఉండే టోటల్ కాశ్మీరీస్. ఇలా ఇంకొంచెం పైకి వెళ్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో మొత్తం కేవలం పష్తూన్స్ ఉంటారు. పష్తూన్స్ అనేవాళ్ళు అసలు అంటే ముస్లిం మతం పుట్టక ముందు నుంచే పష్తూన్స్ ఉన్నారు అన్నమాట. వాళ్ళ మధ్యలో ఏదో మతం బాగుందని చెప్పి తీసుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు ఇప్పటికీ మేము పష్తూన్స్ అంటాం, మే పెహలే పష్తూన్ హూ బాద్ మే ముస్లిం అని చెప్పి అంటారు. ఇలా పష్తూన్స్ కావచ్చు. బెలూచ్ అయితే ఇంక అసలు ఇప్పుడు లిటరలీ దే ఆర్ రెబల్, ఆల్మోస్ట్ వేరే దేశంలాగానే. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళాలన్నా కూడా బెరుగ్గా ఉంటుంది వాళ్ళకి. సో ఇలా వాళ్ళ అంతర్గత కలహాల్లోనే వాళ్ళు చస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఒక నిజమైన డెమోక్రసీ లేకపోవడం. ఎంతసేపు ఈ సైనిక పాలన, వాడు పప్పెట్, ఆ ప్రధానమంత్రికి ఏమి ఉండదు. ఇక్కడ మోడీ గారు చెప్తే మన సైన్యం వర్క్ చేస్తుంది, ఆయన ఎవరో చెప్పి ప్రతి దేశానికి సైన్యం ఉంటుందట, కానీ పాకిస్తాన్ మాత్రం సైన్యానికి దేశం ఉందంట. సో అలా ఈ గిల్గిట్ బల్టిస్తాన్ అనే వాళ్ళు చాలా క్లియర్ కట్గా సపరేట్ అవ్వాలనుకుంటున్నారు. సపరేట్ అవ్వడం కన్నా ఇండియాలో కలిసిపోవచ్చు కదా, ఎందుకంటే వాళ్ళకున్న ఒకనొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇండియాకి రాసిచ్చేసాడు మన హరీష్ సింగ్. హరీష్ సింగ్ అంటే ఆ రాజు ఎప్పుడైతే కాశ్మీర్ని పరిపాలించిన వాడినాడో అతను నేను ఇండియాకి రాసిచ్చేస్తున్నాను అని చెప్పి రాసిచ్చేసాడు ఇండియా వైపు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మీరు పాకిస్తాన్లో ఉండాలనుకుంటున్నారా ఇండియాలో ఉండాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు అందరూ తేల్చుకున్నారు, కానీ ముగ్గురు తేల్చుకోవాలా. ఒకడు జూనాగఢ్ సంస్థానం వాడు, ఇంకొకడు ఈయన కాశ్మీర్ రాజు హరీష్ సింగ్, ఇంకొకడు మన హైదరాబాద్ నిజాం.
సో హైదరాబాద్ నిజాం ఏంటి, భారతదేశం నడి బొడ్డులో ఉన్న హైదరాబాద్ అంట పోయి పాకిస్తాన్లో కలుద్దాం అనుకున్నాడు మహానుభావుడు. ఎలా హౌ కైసే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది సార్, మనం మొత్తానికి ఇదైంది. అలాగే అక్కడ కాశ్మీర్ రాజు కూడా ఇక్కడ ఇండియాలో కలుద్దాం అనుకుంటే రాసి ఇచ్చేసాడు, అయిపోయింది. ఇక్కడ పోలో ఆపరేషన్ జరిగిన తర్వాత ఈయన కూడా రాసి ఇచ్చేసాడు ఇండియాకి, నిజాం వచ్చేసాడు. అలాగే జూనాగఢ్ కూడా అయిపోయింది. కాకపోతే అక్కడ ఎలాగో ఇండియాకి రాసి ఇచ్చేసాం కదా, మనం అందరం అఫీషియల్గా ఇండియాకి బిలాంగ్ అవుతాం, ఇది బలవంతంగా అట్టే పెట్టుకున్నారు, ఏదో ఒకటి జరిగి ఇండియా వాళ్ళు మనల్ని ఆక్యుపై చేసేసుకుంటే సరిపోద్ది కదా, మన జీవితాలు బాగుపడకపోతాయా అని వాళ్ళు వెయిట్ చేస్తారు. సో ఇది కరెక్ట్గా మనకు ఇండియా కనుక వాడుకోగలిగితే, ఇది కనుక వాడుకోగలిగితే చాలా స్ట్రాటజిక్ పాయింట్ అయినా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ మనకి గిల్గిట్ బల్టిస్తాన్లో ఉంటుంది. మీరు అన్న బలిస్తాన్ ఏదైతే ఉందో ఆ గిల్గిట్ బల్టిస్తాన్లో ఆ బార్డర్ కనుక మనం మిగతా అంతా తర్వాత తీసుకోవచ్చు, ఫస్ట్ ఇది కనుక తీసేసుకున్నాం అనుకో డైరెక్ట్ హైవే టు ఆఫ్ఘనిస్తాన్. ఇక ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇక మనకి దోస్త్, ఆఫ్ఘనిస్తాన్ మనకి మంచి దోస్త్ అనమాట, వాళ్ళకి పాకిస్తాన్కి పడదు. అక్కడ మన వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు, డ్యాములు కట్టున్నారు, ఇవన్నీ కూడా. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చి మనకి డైరెక్ట్గా రావడానికి ఉన్న ఒక వెసులుబాటు అవుతుంది. ఇప్పుడు ఏంటి, మొత్తం అటు కజకిస్తాను అవన్నీ తిరిగి రావాల్సిన పరిస్థితి, చైనా అటు సైడ్ అంతా తిరిగి రావాల్సి వస్తుంది, ఎక్స్పోర్ట్ అయినా ఇంపోర్ట్ అయినా. సో ఇలా అయితే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. మనకి వాళ్ళకి సైనిక సహకారాలు పంపించడానికి కానీ, వాళ్ళకి ఏదైనా ట్యాంకులు పంపించాలన్నా, ఆయుధాలు పంపించాలన్నా, ఆర్ఎల్స్ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవన్నీ యుద్ధం టైంలో పంపించాలన్నా కూడా ఈజీ అయిపోతుంది. సో ఇది చాలా కీలకం, ఇది కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇదే బలిస్తాన్కి సంబంధించిన కథ. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూస్తున్నట్లయితే అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఇళ్లను పరిశీలిస్తున్నట్లయితే ఆ ఇళ్లలో స్వరంగాలు లాంటివి ఉండడం అని చెప్పేసి చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇమేజెస్ కూడా చూస్తున్నాం. అంటే వీటిని ఏ విధంగా టెర్రరిస్టులు యూజ్ చేసుకున్నారు, అట్ ద సేమ్ టైం ముస్లిం సోదరుల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది కూడా వార్తలు. ఇది మీరు అంటే కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బైసరన్ వ్యాలీ అటాక్ ఏదైతే జరిగిందో, పహల్గామ్ కావచ్చు, ఇవంతా కూడా సేఫ్ బెల్ట్ అమ్మా. నిజం చెప్పాలంటే అక్కడ నాకు తెలిసి 30-40 ఏళ్ళలో ఇటువంటి అటాక్ జరగల, ఎప్పటికీ జరగలేదు. కానీ సెన్సిటివ్ ఏరియాలు కొన్ని ఉన్నాయి. ఇది కాకుండా ఇదేంటి బార్డర్ నుంచి 200 కిలోమీటర్ల ఇవతల పక్క ఉంది. బట్ బార్డర్కి ఆనుకొని ఉన్నవి లైక్ బారాముల్లా, సోపూరు, రాజౌరి, పూంచ్, ఇటువంటివి ఆనుకోని ఉంటాయి అన్నమాట. ఈ ఇళ్ళ అదే ఏంటంటే ఈ ప్రాంతాల్లో అటుపక్క ఇటుపక్క కాల్పులు జరుగుతున్నాయి అనుకో, ఎప్పుడైనా సరే ఇళ్లలో ఉన్నారనుకోండి డైరెక్ట్గా వచ్చి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బంకర్ లాగా తవ్వుకుంటారు. ఎప్పుడైనా సరే ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ వచ్చి కాల్చుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే లోపల దాక్కుంటారు. అందుకని పెట్టుకుంటారు తప్ప ఈ స్వరంగం డైరెక్ట్ గా పాకిస్తాన్ లోకి వెళ్ళిపోదు. అలాంటివి కూడా ఉన్నాయి, అలాంటివి కూడా ఉంటాయి, కానీ అవి ఇళ్లలో నుంచి వెళ్ళవు ఖచ్చితంగా. ఇది మీకు ఎక్కడ ఇలాంటి సొరంగాలు ఉంటాయంటే, నేను ఇందాక చెప్పానే ఈ రాజస్థాన్ బోర్డర్లో మీరు ఈ సినిమా చూసుంటారు బజరంగి భాయిజాన్. బజరంగి భాయిజాన్లో వీసా లేకుండా పాకిస్తాన్ వెళ్ళాలనుకుంటాడు. వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఒక పాపని సల్మాన్ ఖాన్ అవతల పక్కకి తీసుకెళ్ళాలి, పేరెంట్స్ అక్కడ ఉన్నారు అని చెప్పి వెళ్తుంటే, అప్పుడు ఒకడెవడ సెట్టింగ్ ఉంది మన దగ్గర, ఇగో ఇక్కడ దూరు, ఈ సొరంగంలో దూరితే అవతల పక్క తేలుతావు అని చెప్పి ఇది చేస్తాడు. సో ఇలా దూరి అవతల పక్క వెళ్ళిపోతారు అన్నమాట. తారుంకే నీచే చుప్కే చుప్కే అని చెప్పి చెప్తాడు దాంట్లో. సో ఇటువంటివి కరెక్ట్ బోర్డర్ బెల్ట్ దగ్గర ఉంటాయి. ఆ బోర్డర్ బెల్ట్ దగ్గర ఉంటాయి తప్ప జనరల్గా ఇళ్లల్లో మీరు చూసే సొరంగాలు మాత్రం కేవలం ఇలాంటి ఫైరింగ్ జరిగినప్పుడు దాక్కోవడానికి పెట్టుకునేవి తప్ప, మేబీ ఇది ఇళ్లలో ఉండేవాళ్ళు దాక్కోవచ్చు, టెర్రరిస్టులకు కూడా అవి స్వర్గధామాలుగా మారుతాయి.